మిత్రులారా అందరికీ స్వాగతం సుస్వాగతం. జనవరి 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రెండవ శనివారం, ఆదివారం, సోమ, మంగళ, బుధ 5 రోజుల పాటు ఈ పచ్చని ప్రకృతిని మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు, నాయకులు మరియు కుటుంబాలు, క్రియాశీలకులు, యువకులకు, పిల్లలకు, కుటుంబాల కోసము 5 రోజులు ఈ రిసార్ట్ని బుక్ చేయడం జరిగింది. చాలా పెద్ద పెద్ద చెట్లు, పూర్తి గ్రీనరీతో, విశాలమైన ప్రదేశంతో, అందమైన భవనాలు, కాటేజీ 5 డబుల్ బెడ్రూమ్లు 5 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద హాలు, ఒక 500 మంది అయినా కూర్చునే హాలు, ఒకేసారి 300 మంది కూర్చుని భోజనం చేసే ఒక పెద్ద డైనింగ్ హాలు, ఆ పక్కన విశాలమైనటువంటి వంట కిచెన్ ఏరియా, ఇక్కడే లాన్స్లో చక్కగా క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి కావలసినంత స్థలము, ఇక్కడ ఆటలు ఆడుకోవడానికి బోల్డంత స్థలము, ఆ పక్కనే ఒకేసారి 100 మంది దూకినా హాయిగా ఎంజాయ్ చేసేలాగా స్విమ్మింగ్ పూల్. చాలా బ్యూటిఫుల్ లొకేషన్కి మేము వచ్చాము. మరి రామిరెడ్డి అన్న అని మన ప్రభాకర్ అన్న మిత్రులు, చేవెళ్ళ వాసి అన్న దీన్ని ఈ ఫామ్ హౌస్ని ఒక ప్రాణంగా భావించి పచ్చని అడవిలాగా దీన్ని మార్చేశాడు. చాలా శుభ్రంగా, చాలా నీట్గా ఉంది. మరి 5 రోజుల పాటు మన కుటుంబాలు, ఒక 50 కుటుంబాలు, ఒక 200 మందిని ఇక్కడ సందడి చేద్దాం. రండి, ఆడుదాం, పాడుదాం, ఎగురుదాం, దూకుదాం, చాలా ముచ్చట్లు పెడదాం. ఎంతోమంది ప్రముఖులతోటి పాఠాలు చెప్పించుకొని చాలా బుద్ధిగా, శ్రద్ధగా విని ఒక రకమైన రిఫ్రెష్మెంట్తో వెళ్దామని స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడే మహేష్ సోదరుడు ఉన్నాడు, అందరినీ తానే కోఆర్డినేట్ చేస్తున్నాడు. మన ఇక్కడ జిల్లా గౌరవ అధ్యక్షులు, అలాగే మన ఉద్యమ సలహాదారులు, ఈ ప్రాంత అంబేద్కరిస్టు, దళితరత్న అవార్డు గ్రహీత, ఎన్నో ఉన్నాయి అన్న గురించి చెప్పాలంటే. ఈ ప్రాంతానికి మమ్మల్ని తీసుకొచ్చి అనేక స్కూళ్ళు, కాలేజీలు తిప్పిన అన్న. ఒక 200 మందితో మేము బొంబాయికి కూడా బస్సు యాత్ర కూడా చేసినాము అన్నతో కలిసి. మరి అన్నయ్య ఇక్కడుండి ఇది బాగుంటుంది తమ్ముడు, మీరు రండి, మా ఊరికి రండి, మా ఇంటికి రండి, మేమున్నాము అని చెప్పి భరోసా ఇచ్చారు అన్న. మన యూత్ ప్రెసిడెంట్ అచ్యుత్ గెస్టులందరినీ కోఆర్డినేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సుజాత టీచర్ మరియు జ్యోతి చెల్లెలు ఇద్దరు కూడా మనకు కావాల్సిన టైం టు టైం ఫుడ్, పిల్లలకి మహిళలకి రుచికరమైన తాజా ఫుడ్ సమయానికి ఇవ్వడానికి వీళ్ళిద్దరూ ఇన్ఛార్జిగా ఉన్నారు. తనేమో మొత్తం ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. గెస్ట్లు కోఆర్డినేటర్గా తమ్ముడు అచ్యుత్ రాజు ఉన్నాడు. అలాగే స్పోర్ట్స్ ఇన్ఛార్జిగా చందుపట్ల వినయ్ ఉన్నాడు. ఇంకా మేమిద్దరం అయితే అన్నీ అందుబాటులో ఉండి చూసుకోవడానికి మేమిద్దరం కూడా ఉన్నాము. అందరికీ స్వాగతం సుస్వాగతం. వెంటనే మీ పేరు నమోదు చేసుకోండి. 5 రోజులు ఇక్కడ ఆనందించి వెళ్దాం. అందరికీ స్వాగతం సుస్వాగతం. సంక్రాంతి సంబరాలు, ఎంఎన్ఎస్ సంబరాలు ఇక్కడ జరుపుకోబోతున్నాం. మీకు ఈ వీడియో క్లిప్స్ చూపిస్తాము. ఎంత అద్భుతంగా ఉందంటే, రామిరెడ్డి అన్న కళాత్మకంగా ఎలా దీన్ని చిత్రీకరించారంటే, ఒక హాల్ కానీ ప్రతి ఒక్కటి అసలు ఎంత గ్రీనరీతో నింపేశారంటే చూస్తూ ఉంటే ఇక్కడే ఉండబుద్ధి అవుతుంది. సో 5 రోజులు ఇక్కడే గడుపుదాం, ఆడుకుందాం, పాడుకుందాం. తర్వాత విజ్ఞానాన్ని పంచే అంశాలని చర్చించి, మహానుభావులు వాళ్ళు చూపిన మార్గంలో ఎలా నడవాలి, తర్వాత గెస్టులు మనకు ఎలాంటి మార్గనిర్దేశకం చేస్తారో అవన్నీ తెలుసుకుందాం. పిల్లలకు ఒక మంచి మార్గాన్ని చూపించే విధంగా ఈ రిసార్ట్ని మనం సద్వినియోగం చేసుకుందామని, భార్యాభర్తలు, పిల్లలు ఎన్నో కలహాలతో కుటుంబాలు విడిపోయే పరిస్థితి వస్తున్నాయి. తర్వాత పిల్లలు కూడా కొన్ని వ్యసనాలకి అడిక్ట్ అయిపోతున్నారు. మొబైల్స్కి బాగా అడిక్ట్ అయిపోయి వాళ్ళ చదువును దూరం పెట్టుకొని భవిష్యత్తు ప్రణాళికను మర్చిపోతున్నారు. అలాంటి పిల్లల కోసం కూడా ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది మన లైఫ్లో ఒక అద్భుతమైన అనుభవంగా మిగిలిపోవాలని, అందరూ ఒకే చోట కలిసి ఒక కుటుంబంగా ఉంటే ఎలా ఉంటుందో మనము ఇక్కడ చూపిద్దామన్నట్టుగా ఇక్కడికి వస్తున్నాం. కాబట్టి మీ అందరూ మాతో కలవాలని, ఈ సంబరాలని మంచిగా మనం ఎంజాయ్ చేస్తూ పిల్లలతో, పెద్దలతో, మహిళలతో ఇక్కడ ముచ్చట్లు పెట్టుకున్నట్టుగానే అసలు ఎంతలో గడిచిపోయిందా అన్నట్టు దీన్ని నిర్వహించుకోవాలని కోరుతూ మేము భరోసా ఇస్తున్నాం. మేమున్నాం, రండి, ఇక్కడ ఎంజాయ్ చేద్దాం, జ్ఞానాన్ని తీసుకొని వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ రండి, అందరికీ వెల్కమ్. రిసార్ట్ బాగుంది. ఇక్కడ
ఏంటంటే ఏ పొల్యూషన్ లేకుండా ఆ, ఏం లేకుండా ఇక్కడ సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఏది లేకుండా బాగుంది ఇక్కడ ఈ రిసార్ట్. అందరూ రండి చూద్దాము, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఫుడ్ పరంగా ఏ లోటు ఉండదు, ఎంజాయ్ పరంగా కూడా ఏ లోటు ఉండదు. అందరూ ఫ్యామిలీస్తోని రండి, ఎంజాయ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్. నా పేరు ఆవుల మహేష్. మనకు ఈ జనవరి 10 నుంచి 14 వరకు జరిగే ఈ 5 days క్యాంపుకి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. సో ఇక్కడ మనకు చేవెళ్ళకు జంక్షన్కి 2 kilometers దూరంలో మన బర్కల్ల రామరెడ్డి అన్న గారి ఫంక్షన్ హాల్ ఇది. అంటే ఫంక్షన్ హాల్ కాదు, మనకు ఫామ్ హౌస్ రిసార్ట్ లాగా ఉంటుంది. 3.5 acres చాలా విశాలంగా ఉంటుంది. మనకు 2 పెద్ద హాల్లో ఒక స్విమ్మింగ్ పూల్, ఒక పెద్ద డైనింగ్ హాలు, ఒక 5 కాటేజ్లతోటి, ఫ్యామిలీస్ తోటి, పిల్లలతోటి, పెద్దవాళ్ళు వచ్చినా కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఈ 5 days వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో మర్చిపోలేని ఒక తీపి జ్ఞాపకంగా వాళ్ళకు ఉంటుందని నేను చెప్పగలను. ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్లోడ్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ మనకు ఈ ప్రోగ్రామ్కి ఒక అడ్వైజర్గా సహాయ సహకారాలు అందించడానికి ప్రభాకర్ అని ఉన్నాడు. అన్నను కూడా ఒక మాట అందరినీ వేరు జిల్లాల నుంచి వచ్చే మన అంబేద్కరిస్టులు, పూలే పెరియారిస్టులకి స్వాగతం చెప్పాల్సింది అన్నను కోరుతున్నాను. అందరికీ జై భీమ్. జై భీమ్. నా పేరు బురాన్ ప్రభాకర్, చేవెళ్ళ. 5 రోజుల పాటు బర్కల రామరెడ్డి గారి ఫామ్ హౌస్లో నిర్వహించే శిక్షణ శిబిరాలు కావచ్చు, అవగాహన కార్యక్రమాలు కావచ్చు, మంచి వాతావరణంలో మీరంతా ఉండి మంచి అనుభవాలను పొందుతూ తమ సూచనలను కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో విజయవంతం చేయాల్సిందిగా ప్రత్యేకంగా నా విజ్ఞప్తి. అదేవిధంగా మా తోడ్పాట్లు కూడా మీ అందరికీ ఉంటుందని మనం చేస్తూ ఉన్నాను. జై భీమ్. జై ఇన్సాన్. తమ్ముడు, మన యూత్ ప్రెసిడెంట్ అచ్యుత్ రాజ్, ఈ మధ్య నేను పుస్తకాలు చదువుతూ, వీడియోలు చేస్తూ, ప్రయాణాలు చేస్తూ మీకు అందుబాటులో ఉండట్లేదు, నిజం. చాలామంది అచ్యుత్తోనే కమ్యూనికేట్ అవుతున్నారు. తాను మన యూత్ ప్రెసిడెంట్, హైదరాబాద్లోనే ఉంటాడు. 2 రోజుల ముందే ఇక్కడికి వచ్చి తాను కోఆర్డినేట్ చేస్తాడు. తన చేతిలో ప్రభాకర్ అన్న కారు ఉంటుంది, నా కారు ఉంటుంది, మరియు మహేష్ కారు, 3 కార్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. తాను యూత్ మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేస్తాడు, గెస్ట్లను కూడా కోఆర్డినేట్ చేస్తాడు. తమ్ముడు కూడా అందరికీ వెల్కమ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. ఎంఎన్ఎస్ నాయకులకి, సభ్యులకి, వచ్చే నాయకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నేను అచ్యుత్ రాజ్. నేను గెస్ట్లని కోఆర్డినేట్ చేయడానికి, అలాగే మనందరినీ కోఆర్డినేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే పిల్లలకి ఎస్పెషల్గా మ్యాజిక్ చేయడానికి కూడా, వాళ్ళకి నేర్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. హాయిగా ఈ ప్రకృతి ఒడిలో వినోదాన్ని, విజ్ఞానాన్ని, ఒక గొప్ప అనుభూతిని మనం తీసుకొని మనం ముందుకెళ్ళాలని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచి గొప్పగా ఫీల్ అవుతారని చెప్పి తెలియజేస్తూ, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. మేము సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా రెడీ అయి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. పిల్లల స్పోర్ట్స్ మరి యూత్ కోఆర్డినేట్గా ఉండే తమ్ముడు వినయ్ని అందరికీ వెల్కమ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. ఎంఎన్ఎస్ నాయకులకు మంచిగా వినోదం పంచుతూ, ఆటలు పాటలు పాడుతూ ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ నేను మొత్తం రిసార్ట్ మొత్తం చూశాను. ఆడుకోవడానికి మంచి ప్లేస్లు ఉన్నాయి. చిన్నపిల్లలకి, పెద్దలకి, అందరికీ మంచి ఆటలు పాటలు ఆల్రెడీ రిలీజ్ చేశారు. సిరగొండ నుంచి గోళీల ఆటల వరకు వెనుక కాలం నాటి ఆటలు కూడా ఆడుకోవచ్చు. మంచి మెమోరీస్ గుర్తుకొస్తాయి. మంచిగా ఎంజాయ్ చేద్దాం, మంచిగా నేర్చుకుందాం. అందరూ కలిసిమెలిసి మంచిగా నేర్చుకుందాం, ఆడుకుందాం, ఎంజాయ్ చేద్దాం. అందరికీ స్వాగతం, సుస్వాగతం. చివరగా ఒక మాట, ఇది పచ్చని ప్రదేశము, సుందరమైన అందమైన ప్రదేశము, ప్రశాంతమైన ప్రదేశము. మరి ఈ ప్రశాంతమైన, సుందరమైన, స్వచ్ఛమైన ప్రదేశంలో స్వచ్ఛమైన మనసుతో రండి, కలుషితమైన మనసుతో రావద్దు, ఏ చెడ్డ అలవాట్లతో ఇక్కడికి రావద్దు. చెడుకు స్థానం లేదు. మీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు అన్నీ గేట్ అవతల విడిచి అందరం సమానత్వంతో కలిసి మెలిసి ఒక 50 కుటుంబాలు, అంటే ఒక 50 మంది మన ఆడపడుచులు, మన అక్క చెల్లెళ్ళు, ఒక 50 మంది మన అన్న తమ్ముళ్ళు, అలాగే ఒక 50 మంది యువకులు, ఒక 50 మంది చిన్నారులు, ఒక 200 మంది ఒక కుటుంబం లాగా
హాయిగా తిని రెస్ట్ తీసుకొని ముచ్చట్లు పెట్టుకొని అనేక విషయాలు నేర్చుకొని ఆనందంగా తిరిగి వెళ్ళి మన ఊళ్ళలో మన ప్రాంతాల్లో ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి ఒక కుటుంబం అండగా నిలబడ్డట్టుగా మీ కుటుంబాలు ఆయా ప్రాంతాల్లో ప్రతినిధులుగా మీ ఇల్లులే మన ఉద్యమ కేంద్రాలుగా మారడం కోసమే ఈ ప్రయత్నం. కాబట్టి ఎక్కడ మేము క్వాలిటీ ఫుడ్లో కానీ నాలెడ్జ్లో కానీ మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వడంలో కానీ ఎంటర్టైన్మెంట్ రిలాక్సేషన్ ఇవ్వడంలో కానీ ఎక్కడ మేము కాంప్రమైజ్ కాము. మీరు కూడా అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ఎంజాయ్, అన్లిమిటెడ్ నాలెడ్జ్ని పొందడానికి ఫ్రీ మైండ్తో రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. జై భీమ్, జై ఇన్సాన్. జనవరి 10వ తారీఖు ఉదయము ఇక్కడ కలుద్దాం. కలిపిందా మనం ఆ రోజు మనకి అన్ని ఫెసిలిటీస్ ఓపెన్ ప్లేస్ లో ఆడుకోవడం కానీ చాలా చీప్ అండ్ బెస్ట్లా మనదంతా అయిపోయింది. ఆ కుటుంబాలు చాలా ప్రభావితమైనాయి ఆ యాత్రతో. అటు వచ్చేటప్పుడు బొట్లు బోనాలు దారాలతో ఉండి ఇటు వచ్చేటప్పుడు కానీ క్లియర్ అయినాయి. ఇక్కడ బాగుంది. ఇటే ఫేస్ దా అన్న, కెమెరా అన్నదా. చలో మనం రండి అన్న, రండి అచ్చుతన్నరా పెద్దన్న. నీ పుస్తకాలు పట్టుకొని ఒకసారి ఎవరికి చెప్పకుండా ఫోన్ ఇంటికాడ పెట్టేస్తాం. ఎవరికి అసలు చెప్ప. ఏసీలో ఆన్లో ఉంటాయా? పెట్టుకోవచ్చా? నేను అడిగే ప్రశ్న ఎవ్వడు వేసుకోడు. అడొకడు ఒక 10 మందిలో కూడా అడుగుతాడు, ఈ ఉన్నాయా పని చేస్తాయా అంటాడు వాడు. బరాబర్ పని చేస్తారు అనగానే చల్లబడతాడు. సాల్ తీయాలి. ఇటు శేఖర్ ఇటు బ్యాక్గ్రౌండ్ చూసుకో. లేడీస్ మొత్తానికి అట్లా ఇచ్చేయాలి, అంతే. లేడీస్ అంతా పంపించాలి. స్వీట్ మెమరీస్ అనుకోవాలి అంతే. మరి ఒక దశ నుంచి మీరు ఇంకో దశకు వచ్చింది. ఓ దీంట్లో హ్యాపీగా 6 వండుకోవచ్చు. ఇటు ముగ్గురు అటు ముగ్గురు 6 వండుకోవచ్చు. ఇక్కడ 6 ఇక్కడ ఒక 6 పడుకోవచ్చు. బెడ్లు వేస్తే ఇక్కడ ఒక 6 అక్కడ ఒక 6, 12 మంది. 5 ఇట్లల్లా 10 లెక్కేసిన 50 అనుకో. ఇక్కడ 6 పడుకుంటారు ఈజీగా. అందులో 6, 12 మంది. 12 అంటే మినిమం 6 తమ్ముడు చెప్పినట్టు 6 అయితే ఈజీ రైట్. అందరూ ఒకసారి వెల్కమ్ టు రామరెడ్డి ఫామ్ హౌస్ రిసార్ట్స్.
పది తర్వాత కూడా ఎగురుతుంది చలికాలం. అంటే ఇంకోటి ఏంటంటే మందుకి లిక్కర్ పని తీసుకోవాలి. అసలు మనకి మనోళ్ళు అంటే నువ్వు అడిగినా చెప్తున్నాడు ఇప్పుడు మీరు ఉంటే నమ్మకాల మా పైలతో వేరే వేసుకోవాలి మనం. అయితే అది 8 సంవత్సరాలు తప్పుకున్నప్పుడు 8,60,000 ఉండే మళ్ళీ అమ్మేస్తే 20,000 వచ్చినాయి. అదే మాస్ అయితే అన్న ఏ బహుపిల్లలు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటారు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా కొన్ని డబ్బులు పెడదాం అంటారు. పొద్దుగా ఏమో వీటే పిల్లలకి వెళ్ళి పోతే అక్కడ ఖాళీ స్థలం ఉంటుంది లోపల. ఇప్పుడు పెద్ద పెద్ద షోరూమ్లలో అంతా వీళ్ళే సప్లై చేస్తారు. ఆ షోరూమ్ వల్ల అంతా వీళ్ళే. ఇది వాడుకోవచ్చు, అది కూడా వాడుకోవచ్చు, రెండు వాడుకోవచ్చు. డైనింగ్ హాల్ ఇది కూడా అదే రెండు ఉన్నాయి మనకు. లేదంటే వాడుకోవచ్చు. వంట సామాన్లు అన్నీ మన దగ్గర అన్ని 500 మంది జరుపుకోండి. తెప్పిస్తాను ఇక అది బెస్ట్. అలా గిజాలతో అందరికి సక్సెస్గా మనం ఇట్లా పెడతానే ఉంటుంది. మసలుతూనే ఉంటే ఒక బకెట్ పోసుకుంటే కథ చేసుకొని పోతాను. 2 నెలలు ఉన్నాయి గ్యాప్లో. ఎట్లా మేము వంటకి మా ఆస్థాన మాస్టర్లు ఉన్నారు ఇద్దరు. తినేది వీళ్ళు తినేది మావాడు వీడియో తీసేయండి ఆడికెళ్ళి రాక పొద్దుగాల వీళ్ళు టిఫిన్ చేస్తాము. బాగా సెట్ చేసాను చెట్ల కింద. ఇంకొక మనకి ఎక్కువ కార్పెట్సే. హాయ్ ఫ్రెండ్స్, ఈ సంక్రాంతి సెలవుల్లో 2వ శనివారం ఆదివారం కలుపుకొని 10, 11, 13 సరదాగా సేద తీరే ప్రదేశం ఇదే.
ఒక ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించేది ఇక్కడే. ఆసక్తి ఉన్నవాళ్ళు రండి. మేము ఒక 5 రోజులకి ఈ రిసార్ట్ని బుక్ చేసుకొని మా కుటుంబమే కాదు మాలాంటి అనేక కుటుంబాలు కలిసి సంతోషంగా గడపాలని ప్లాన్ చేశాము. ఆసక్తి ఉన్నవారు మన ఆవుల మహేష్ తమ్ముడిని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ అనేక విషయాలు మాట్లాడుకుందాం, ట్రైనింగ్ తీసుకుందాం, ముచ్చట్లు పెడదాం, క్యాంప్ ఫైర్ వేద్దాం, మనకు నచ్చిన పాటలకి డ్యాన్సులు వేసుకొని అనేక రకాల ఉత్తేజాన్ని పొంది ఇక్కడి నుంచి వెళ్దాం. వెల్కమ్ ఫ్రెండ్స్. రిలాక్స్ కావాలనేది మెయిన్ కాన్సెప్ట్. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాకు మంత్ ప్రమోషన్ పోతే హైదరాబాద్ పోవచ్చు మళ్ళీ. ఓ అన్న వచ్చేనన్నా అక్కడ పోస్ట్ ఉంది లేదు కూడా వీళ్ళే రిక్వెస్ట్ చేస్తుంటే మేడం తీసుకుని ఇన్నే ఉంటా అన్న టైప్ ఇన్స్టిట్యూట్ కానీ తెలుసా? పక్క పక్కన అంతకుముందు మేము పొలిటికల్లో కూడా ఒకటేసారి ఎంట్రీ అయినా మీరు లెఫ్ట్ రైట్ కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు టీడీపీ ఆయన టీడీపీ. నమస్తే.